ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. వారాలు బాగా సులువైన వారాలు సలవాడదు. నిన్న కూడా దంచుడు తగ్గింది మరి నిన్న 2 రోజులు చాలా సలవాడది. ఇంకా ఎక్కడ వచ్చినా అంటే ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు వచ్చిన వాళ్ళు రా. మరపల్లి మండలం దమస్తపూర్ గ్రామం. మొత్తం రాను రప్పలు ఉంటుంది. ఇక మంచి ప్రకృతి, ఏమంటారు పచ్చదనము, చల్లడి గాలి అంటే ఇక్కడ రావాలి. ఏ మృగాలు ఏమన్నా అని దిగకపోతే గాలికి వాతావరణం ఎవరి దగ్గరికి వస్తే తెలుసుగా. సర్పంచ్ వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇక్కడ మేడం అనమాట సర్పంచ్. మేడం పేరు వచ్చేసి సంతోష్ కుమారి. ఈ అన్న వచ్చేసేమో యాదగిరి సంతోష్ కుమార్. ఇక ఎట్లా చేస్తారు కార్యక్రమాలు, ఏం చేసారు, మరి మన ఎలక్షన్లు ఎక్కువ వాగ్దానాలు ఇచ్చారు, ఇంకా అవన్నీ అడిగి తెలుసుకుందామండి. ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నాం, ఎట్లా చేయాలి. మళ్ళీ ఎవరైనా నమస్తే అన్న. నమస్తే నమస్తే సార్. మీ ఊరికి వచ్చిందే ముసలికి సూర్యతమ్మా మేడం మంచి మెజార్టీ గెలిపిస్తున్నాం. ఎంత వచ్చింది మేడం మెజార్టీ? 110 వచ్చినాయి. నేనంటే తెలుసుకుని వచ్చిన మీ గురించి, మీ ఊరి గురించి మా వ్యూవర్స్గా చెప్తాం మేడం. నమస్కారం. మా దామసపురం మరపల్లి మండలం వికారాబాద్ జిల్లా. మేము 2025లో జనరల్గా గెలిచినాం. మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నేను పోటీ చేయడం జరిగింది. మా ఊరు ప్రజలు మంచి సపోర్ట్ చేసారు. మరి ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైందన్నా? ఇంకటికి మన కుటుంబ సభ్యులు రాజకీయం చేసిన మీరే రాజకీయ వచ్చినా? మేమే స్టార్ట్ చేసినాం సార్. ఎప్పుడు వచ్చినా మొట్టమొదటిగా? మేము 2013 నుంచి చేసాము. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ నుండి కాంగ్రెస్ పార్టీ. ఎవరంతా జాయిన్ అయినా ఆ పార్టీలో? అప్పుడు ప్రసాద్ కుమార్ ప్రసాద్ సార్. గతంలో 2013 నుంచి 2013 సంవత్సరంలో వార్డు మెంబర్గా 9వ వార్డు మెంబర్గా గెలుపొంది ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది గ్రామ ప్రజలు. మేము ఫీల్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాము. విలేజ్లో ప్రజాసేవ చేయాలని రాజకీయంలో దిగాము. రాజకీయం తోటి ప్రజాసేవ చేస్తాం. మేడంకి అవకాశం వచ్చింది కాబట్టి రిజర్వేషన్ ఈ కింద సర్పంచ్ మేడం పోటీ చేపిస్తుంది. పోటీ చేసిన మన ఊర్లో ఇంటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు సమస్యలు చెప్పినా ప్రజలు సమస్యలు వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, రోడ్స్ కానీ ఏమన్నా అభివృద్ధి చేస్తామని చెప్పాము సార్. అట్లా ఎంత మొత్తం జనాభా 2000 చిల్లర ఉంటుంది. ఓటర్ లిస్టు 1460 ఉంటుంది. ఎంత వచ్చిందా మెజార్టీ? 110 మెజార్టీ. 110 మెజార్టీ వచ్చిందా? ఎంతమంది పోటీ చేసినా? ముగ్గురం పోటీ చేసాం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. కాంగ్రెస్ రెబల్, బీజేపీ. అయితే మాట్లాడుతాయి.
ఖర్చు ఎంత వచ్చిందన్న మనకి ఎలక్షన్? ఖర్చు ఏం పెట్టలేదు సార్, చాయ్ పానీ అంతే. బీర్ శిష్యులు, కోట శిష్యులు, బిర్యానీలు ప్రేమతో ఓట్లేసారు సార్ వాళ్ళు. ఏదో మరి ఇదొకటి బాగా జోరు ఖర్చు సర్వసా పడ్డారు. అట్లేం లేదు సార్, అట్లేం పెట్టలేము. మేము పేదవాళ్ళమే, పబ్లిక్ సేవ చేయడానికే రాజకీయంలోకి వచ్చినాం. పబ్లిక్ సేవ, పబ్లిక్ ఆశీర్వాదంతో గెలిచినాం. ఖర్చు ఏం పెట్టలేము, చాయ్ పానీ అంతే. కొంచెం 100 పైన ఓటర్తో మేడం గెలిపించినాక ఎటువంటి కార్యక్రమం సులువైన మా గ్రామంలో? మా దగ్గర ఇప్పుడు ఒకటి 100 డ్రైనేజ్ కప్స్ వేసాం సార్. వాటర్ సప్లై ప్రాబ్లం ఉండే వాటర్ది, వాటర్ సప్లై పైప్ లైన్ వేయించాము, సీసీ రోడ్ వేయించాము, డ్వాక్రా బిల్డింగ్స్ వర్క్ నడుస్తుంది, వర్క్ షెడ్ వర్క్ నడుస్తుంది. ఇక ముందు కూడా అభివృద్ధి పనులకు స్పీకర్ సార్ని వెళ్ళడం జరుగుతుంది సార్. ఎన్ఆర్ఈజెస్ నుంచి 20 లక్షల వరకు వచ్చింది సార్. ఒకటి 10 లక్షలది డ్వాక్రా బిల్డింగ్, వర్క్ షెడ్ 10 లక్షలది, సీసీ రోడ్ 5 లక్షది వచ్చింది సార్. అవి చేస్తున్నాము. స్ట్రీట్ లైట్ కూడా పెట్టించాము సార్ విలేజ్లో, తాండలో. మరి గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు, కింద మన రేవంత్ సార్ పెట్టిన సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తావా? కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పులకి సరిపోతలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కట్టుడు ఆయన ఒక్క పేదవాళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి విలేజ్లో ఒక్కటి కూడా ఇవ్వలేడు. ఏ విలేజ్లో కూడా ఒక 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు, పేద పబ్లిక్ బతుకుతుంది సార్. రైతు భరోసా కానీ పెంచి ఇవ్వడము, పింఛన్స్ కానీ. ఇందిరామ్మ ఇల్లు 21 వచ్చాయి సార్ మా విలేజ్కి. 8 స్లాబ్ లెవెల్ వచ్చాయి, ఇంకా మిగతా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, కంప్లీట్ డ్రెస్ కాలేదు. ఉచిత బస్సు కానీ, ఉచిత విద్యుత్ కానీ, 500కి గ్యాస్ సిలిండర్. మాట్లాడుతాను సార్. మరి మన ధవస్తపురం గ్రామంలో ముందు చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయి అన్న? ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అండర్ డ్రైనేజ్ సార్. అండర్ డ్రైనేజ్ చేస్తాము. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ తోటి కలిసి ఆయన సహకారంతో ఊరు అభివృద్ధి చేస్తాం సార్. అండర్ డ్రైనేజ్ కానీ, ఇంకా కొన్ని గల్లీలలో, కొన్ని ఏరియాల్లో సీసీ రోడ్స్, తాండలు కూడా కరెంటు ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అవన్నీ చేయిస్తాం సార్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో సార్. మా విలేజ్లో అంబేద్కర్ భవన్ ఒకటి కావాలి, పిహెచ్సి సెంటర్ కావాలి, డ్వాక్రా మహిళా బిల్డింగ్ ఆల్రెడీ నడుస్తుంది సార్, రన్నింగ్లో ఉంది. ఇంకోటి గ్రంథాలయం కావాలి, గ్రంథాలయం బిల్డింగ్, లైబ్రరీ. పోయే ముందు ఊరు వచ్చిరా పెద్ద మనుషులు, వాళ్ళతో కూడా నిమిషాలు మాట్లాడిపోదాం. అలా నమస్తే. నమస్కారం. బాగున్నావా? ఇది కూడా చాలాగా ఉన్నది మంచిగా ముంగట సమాచారం. ఏందే మరి అంత మంచిగా నడుస్తుందా పాలన? అంతా మంచిగా నడుస్తుంది. సర్పంచ్ చేస్తున్నా పాలన మంచిగా చేస్తారు సార్. ఏమో చాలా బాగా చేస్తున్నా. మాత్రం జనం మెత్తగా మాట్లాడండి, అందుకే మీరు వచ్చి కరెక్ట్ టైంకి వచ్చింది. చాలా బాగా చేస్తాను. నీకు ఇప్పటివరకు ఇంకేం లేదు. ఇప్పుడు గెలిచి ఇప్పుడు కొన్ని అన్ని ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి, ఇప్పుడు లైట్లు కానీ, వాటర్ సప్లై కానీ, ఇప్పుడు కొన్ని అన్ని ఆయన ఓన్ డబ్బుతోనే. అయితే మాట్లాడుతూనే మరి మన కేసీఆర్ సార్ ఇట్లా పథకాలు, ఈ కింద మన రేవంత్ సార్ ఇట్లా పథకాలు మన ఊళ్ళలో ఎట్లా అనుకుంటారు పెద్ద మనుషులు అందరూ? ఊళ్ళలో చాలా బాగా కొందరు తెలియని విధంగా కొందరు అపోజిషన్ పార్టీలో ఎన్నో అవి ఇవి అంటుంటారు. రేవంత్ రెడ్డి పెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది చాలా మంచి పథకాలు. ఇప్పుడు ఇందిరా మిల్లు, పెన్షన్స్, కొత్త పెన్షన్స్ కూడా ఇస్తారు, స్టార్ట్ చేశారు. రేషన్ కార్డులో కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ల సంది ఒక రేషన్ కార్డు ఒక పిల్లగాని కూడా ఒక పేరు చేంజ్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. రేషన్ కార్డులు ఇచ్చారు. ఇప్పుడు ఉచిత కరెంటు, గ్యాస్ది, ఆర్టీసీ బస్సు. ఇప్పుడు నేను మహిళలు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు, చాలా బాగుంది. ఇక కొందరు ఇక ఈ అపోజిషన్ పార్టీలు ఎన్నో మన మీద డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు కేసీఆర్, డబుల్ బెడ్రూమ్ కట్టిన అన్ని ఊరుకోనికి రెడీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా అంతేనా? కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రు. నీకు అది దానికి సిమెంట్ లేదు, సున్నం లేదు, నీళ్ళు లేవు. వాడు కట్టిండు, పోయిండు. ఇప్పుడు వాటి మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేసి ఇవన్నీ సిద్ధంగా ఉన్నది ఇప్పుడు మళ్ళా. రేషన్ కార్డు, రేషన్ కార్డు వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మనమే, ఇప్పుడు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసాడు. మా స్పీకర్ గారి
బాగా చొరవ తీసుకొని మా వికారాబాద్ లో ఏ విలేజ్ లో ఏ గ్రామంలో కూడా ప్రతి ఒక్క రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి ఇప్పుడు నిరుపేదలకు కూడా ఇల్లు కూడా లేని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి, మీరు అందరికి ఇచ్చేయండి అని చెప్పేసి మా స్పీకర్ గారు అన్ని గ్రామాల సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి పార్టీ ప్రజలకు కూడా ఆదేశాలు ఇచ్చాడు. అన్ని కూడా లేని వాళ్ళకే ఇప్పుడు కూడా ఇల్లు కూడా రాసాం. మనకి 21 ఇల్లు వచ్చినాయి, అన్ని కంప్లీట్ అయినాయి. ఇప్పుడు కొద్దిగా స్పీకర్ గారిని పిలిచి కట్ చేపిస్తాం మేము. మా స్పీకర్ గారిని పిలిచి అన్ని ఒకసారి కట్ చేపిస్తాం. మా మండలం కొన్ని గ్రామాలు చేసిర్రు, కానీ మా గ్రామంలో కొన్ని స్లాబ్లు అదే ఉన్నాయి, అట్లా పడుతున్నాయి. కొద్దిగా ఇంకా ముందు అయితే బిల్లులు కూడా వాళ్ళు సెక్రటరీ వాళ్ళు రికార్డ్ చేసినాక 1 వీక్ లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంది. ఎక్కడ కూడా ₹1 లంచము లేకపోతే ఒక లీడర్ తీసుకుని ఒక ఆఫీసర్ తీసుకున్నది ఎక్కడ కూడా లేదు, ఏమీ లేదు. మొత్తం సిస్టమ్ అంతా సిస్టమ్ ప్రకారము డైరెక్ట్ లబ్ధిదారునికి. రేషన్ కార్డు ఉన్న విషయంలో కూడా నీకు అన్ని ఎవరు పోయి మీ సేవలు అప్లై చేసుకుంటే నీకు ఎవరు ఒక లీడర్ అవసరం లేకుండా ఎవరు అవసరం లేదు, డైరెక్ట్ రేషన్ కార్డు వచ్చేస్తుంది. బియ్యం సన్న బియ్యం మొత్తం ఇప్పుడు 3 months ముందు ఇచ్చేసారు ప్రతి ఇంట్లో సన్న బియ్యం. దొడి బియ్యం కూడా తినే పరిస్థితి ముఖవడ్డీ కేసీఆర్ ప్రభుత్వంలో ముఖవడ్డీ బియ్యం కూడా తిని కొందరు అమ్ముకున్నారు. ఇప్పుడు ఒక్కరు కూడా లేదు. మంచి బీపీ రైస్ సన్న రైస్ ఇస్తారు, మేము కూడా అవే తింటున్నాం. నేను కూడా ఒకసారి మాజీ సర్పంచ్ కదా, నేను ఇప్పుడు అవే తింటా. రేవంత్ రెడ్డి నేను 95లో సర్పంచ్. అప్పుడు టీడీపీ, అప్పుడు కాంగ్రెస్ గెలిచే సర్పంచ్ కాంగ్రెస్ అప్పుడు కూడా. తర్వాత తెలంగాణ ఉద్యమంలో అన్న టీఆర్ఎస్ లో 10 ఏళ్ళు చేశాక మాకు ఇప్పుడు మాకున్న మాది ఓడిపోయిన ఎమ్మెల్యే అనంతకు మాకు పడక మేము కానీ మా లైబ్రరీ చైర్మన్ కొండలరెడ్డి, రామేశ్వర్ మేమందరం కూడా మా ప్రసాద్ స్పీకర్ గారి అలా కలవాలి, నన్ను గెలిపేయాలని చెప్పి ఉద్దేశంతో మేమందరం కూడా చాలా గట్టిగా చేసి మాకు స్పీకర్ గారు గెలిచారు. మాకు మంచి హోదా వచ్చేది, మా గ్రామాలన్నీ కూడా డెవలప్మెంట్ అయితే మాకు ఆశతో మాకు మేము ఎప్పుడు పోయినా కూడా మాకు అన్ని విధాలు కూడా మాకు సహకారం చేస్తుంది మా స్పీకర్. ప్రతి పని కూడా ఏ పని అడిగినా కూడా కాదనుకుంటా మేము ఎప్పుడు పిలిచినా కూడా మాకు అందుబాటులో ఉంటాడు. అన్ని విధాలు కూడా అన్ని పనులు చేయడానికి కూడా మాకు హామీ ఇచ్చాడు, మంచిగా చేయాలని చెప్పేసి. మళ్ళా కూడా వచ్చే ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చెప్పారో 100% మా ప్రసాద్ కుమార్ కూడా మళ్ళా ఎమ్మెల్యే మళ్ళా గెలుస్తాడు, మళ్ళా రాష్ట్ర కేబినెట్ లో కూడా మంత్రి పని వస్తారు 100%. అది వీళ్ళు కళలు వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ టీఆర్ఎస్ కళలు ఉన్నారు, కానీ 100% మా స్పీకర్ మళ్ళా గెలుస్తాడు. ఇప్పుడు మొన్న 2 మెజార్టీతో గెలుస్తాడు 100%. అది ఇక మరి నాకు సెలవిస్తారా మరి పూర్తిగా? సెలవిస్తాం. ఇక ఉంటుందా లేదా మరి పండుగ ఇక బక్రీద్ ఉన్నది, ముస్లిమ్స్ ఎంతమంది ఉంటారు ఇక్కడ? మనతో 60-70 ఉంటాయి. కల్పడే పోయేసేస్తారు ఇది వచ్చిన తర్వాత కలిసి సెలవు నాకు పోయిస్తాను.